ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అప్పుల రేటు 60% దాటిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. హిమాచల్ సెకండ్ ప్లేస్‌లో ఉంటే హిమాచల్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు కట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి జీతాలు కట్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు నిన్న మొన్న చూసా. సో, ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు 3,50,000 కోట్లు దాటాయి అనేది ఒక అంచనా. ఈ అప్పులు చేసిన డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఏమైపోయి ఉంటాయని అనుకుంటున్నారు? అసలు ఇప్పుడు వీళ్ళన్నీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారండి. ఏం అబద్ధాలు చెప్పారంటే 14,00,000 కోట్లు అప్పులైపోయినాయి. 19, 24 మధ్యన అబద్ధం చెప్పారు. 30,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారు అని అబద్ధాలు చెప్పారు. హ్మ్. 5,000 ఇస్తున్న వాలంటీర్స్‌కి 10,000 ఇస్తామని అబద్ధం చెప్పి వాలంటీర్లు తీసేశారు. హ్మ్. సో ఎన్నికల ముందు వీళ్ళు అన్ని అబద్ధాలు మాట్లాడి, అబద్ధాలు ప్రామిసులు చేసి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు ఎక్కడున్నాయి, పెట్టిలో డబ్బులు లేవని మాట్లాడటం మొదలుపెట్టారు. దాని మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ రివర్స్లో జనాలందరూ మాట్లాడుతుంటే కొన్ని స్కీములు ఇవ్వడం, మళ్ళీ అంటే ఇతని నైజం ఇదే, ఇతని నేచర్ ఇదే, ఇతని క్యారెక్టరిస్టిక్స్ చెప్పడం, ఎగ్గొట్టడం, ఇతని నైజం అనేటువంటిది బాగా స్ప్రెడ్ అవుతున్న సమయంలో ఇదేదో ఆఖరి అవకాశంలా ఉంది, లాస్ట్ మినిట్లో కూడా నేను ఇదే చెడ్డ పేరుతో దిగిపోతే ఎట్లా, కనీసం చెప్పిన స్కీములన్నా ఇద్దాము అనేటువంటి ఒక రీథింకింగ్కి వచ్చి ఒక్కొక్క స్కీమ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఇచ్చినవి కూడా కొన్ని అసలు ఇవ్వలేదు, ఇచ్చినవి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఇది ఒకవైపు అయితే, రెండోది ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం నామ్స్ ప్రకారం 3% వరకే అలౌడ్. ఇప్పుడు 4.5 నుంచి 5%కి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన పరిస్థితి వస్తుంది ఇది ఈ అప్పులు తీసుకోవడం అనే దానిలో. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ స్టేట్స్ ఎకానమీ. బట్ ఇలాంటి వ్యక్తి 3% ఎఫ్ఆర్బిఎం కింద అప్పులు తీసుకున్న తమిళనాడుకి వెళ్ళి ఈ తమిళనాడు ఇబ్బడిగా అప్పులు చేస్తుంది, వీళ్ళకి అసలు ముందు చూపు లేదు, విజన్ లేదని వాళ్ళని ఇతను పాయింట్అవుట్ చేస్తున్నాడు. అక్కడ వాళ్ళందరూ కూడా ఇంత తెలుగు తక్కువవాడా చంద్రబాబు నాయుడు, ఇతను ఏదో చాలా పెద్ద స్టేట్స్మెన్ ఏమో, ఇతను ఏదో పెద్ద విజనరీ ఏమో అని బయట చెప్పుకుంటుంటే విని అనుకున్నాం, తీరా వస్తే ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి. వాళ్ళేమో 5% దాకా ఎఫ్ఆర్బిఎం నామ్స్ దాటి వెళ్ళిపోయి అప్పులు చేసుకుంటూ వితిన్ 3% ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ 11% జిఎస్డిపి గ్రోత్ రేట్ ఉంటే మంది 8% కూడా లేని దగ్గర మీ దగ్గర గ్రోత్ లేదు, రిఫార్మ్ లేదు, మీరు పెరగడం లేదు అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నాడు. సో అంటే ఇతను ఎప్పుడు అబద్ధాలు చెప్పటమేనా, ఎప్పుడు మాయమాటలు చెప్పటమేనా, ఏదన్నా అంటే ఎదురు దాడి చేయటం, దబాయించటమేనా, వాస్తవాల్లో జీవించరా అనేది ఒకటే. మీరు అడిగిన 3.5 లక్షల కోట్లు, 3,56,000 కోట్లు ఎంత అని పేపర్లో చూశాను నేను. అంత అమౌంట్ తెచ్చాక నేను ఇంతకుముందు అన్నట్టుగానే వీళ్ళు ఒక సెలెక్టివ్ కమ్యూనిటీ, అంటే కమ్యూనిటీ అంటే నా ఉద్దేశం కులం కాదు, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఆ సెలెక్టివ్ కమ్యూనిటీకి హెల్ప్ చేయడం, లేదా వాళ్ళని బిల్డ్ చేయటం, వాళ్ళ రిసోర్స్ పెంచడం అన్నదే ఫోకస్గా వాళ్ళు పనిచేస్తున్నారండి. ఈ తెచ్చిన అప్పులన్నీ కూడా ఆ సెలెక్టివ్ కమ్యూనిటీకి ఏ రూపంలో పంపాలి. ఓకే, ఇప్పుడు 45,000 crores మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారట ఏది, అమరావతికి. అంటే 45,000 crores మీరు వర్క్ ఇచ్చి పని చేయమని, పని చేసినాక బిల్లు పెడితే డబ్బులు ఇవ్వాల్సింది మీరు మొబిలైజేషన్ ఇచ్చారంటే వాళ్ళకి ఇచ్చి మీరు వెనక్కి తీసుకున్నారనే కదా అర్థం. అంటే మీరు వాళ్ళ దగ్గర లంచం తీసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి గవర్నమెంట్ డబ్బు వాళ్ళకి ముందు ఇచ్చి అందులో అది మీరు లంచంగా తీసేసుకొని ఇప్పుడు వాళ్ళు బిల్లు పెట్టుకున్నప్పుడు పేమెంట్ ఇస్తారు మీరు. అంటే జనంకి అర్థం అవ్వడం కోసం నేను మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఏంటని చెప్తున్నారు. అంటే అసలు ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అని రీసెంట్గానే వచ్చినాయి. ఇప్పుడు ఒక 10-15% అడ్వాన్స్ ఇవ్వడం అనేటువంటి కాన్సెప్ట్ ఉంది, నేను లేదని అనడం లేదు పూర్తిగా. కానీ ఇన్ని వేల కోట్ల అవతల వ్యక్తిని బట్టి కదా. ఇప్పుడు మీరు ఒక వర్క్ ఇవ్వాలంటే యూ విల్ కాల్ ఫర్ సో మెనీ క్వాలిఫికేషన్స్ కదా. నీకు ఇంత టర్న్ ఓవర్ ఉండాలి, ఇన్ని పనులు చేసి ఉండాలి, ఇట్లా అన్నీ ఉంటాయి కదా. మరి అంత టర్న్ ఓవర్ ఉండి అన్ని పనులు చేసిన వాడైతే నువ్వు డబ్బిస్తేనే వాడు తిరిగి ఇవ్వలేడు కదా. అదేది వస్తువు కాదు కదా. సపోజ్ ఇఫ్ యు ఆర్ బయింగ్ ఎ కార్, యూ హ్యావ్ టు పే అండ్ గెట్ ఇట్. గవర్నమెంట్ కారు కొంటుంది, కారు కొంటానన్నప్పుడు డబ్బులు ఇస్తే కారు ఇస్తాడు వాడు, అంతే కదా, లేకపోతే ఇవ్వడు కదా. బట్ సిన్స్ ఇట్ ద గవర్నమెంట్ దే విల్ గివ్ సమ్ అడ్వాన్స్. కారు ఇచ్చినాక బ్యాలెన్స్ ఇస్తారు, గవర్నమెంట్ కాబట్టి ఒప్పుకుంటాడు, మనకైతే ఒప్పుకోడు. బట్ ఇది అది కాదు కదా వర్క్. వెన్ యూ డూ వర్క్ దెన్ యూ హ్యావ్ టు పే. సో ఇప్పుడు 45,000 crores మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారంటే ఈ 3.5 లక్షలు ఎక్కడ పోతుంది అనే దానికి ఆన్సర్ కనపడుతుంది. 45,000 crores మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చుండరు, టెండర్లు 45,000 crores పిలిచినట్టు నాకు తెలుసు. లేదు అంటే
సబ్జెక్టు కరెక్షనే మ్మ్. నేను చెప్పేది కూడా, నేను చదివింది చెప్తున్నాను అంతే. మ్మ్. అక్కడ ఇన్ఫర్మేషన్ చూసి చెప్తున్నాను. మ్మ్. సరే, ఎంత అయితే అంత. నాకు అర్థం కాదు గవర్నమెంట్లో ఈ అప్పులు తీసుకొచ్చిన తర్వాత మనీ ఫ్లో ఎలా ఉంటుంది. ఇప్పుడు గతంలో 5 ఏళ్లకి జగన్మోహన్ రెడ్డి 3,30,000 కోట్లు తెచ్చాడు అనేది ఆన్ రికార్డు ఉంది. మ్మ్. 2,70,000 కోట్ల రూపాయలకు పైగా డీబీటీలో అకౌంట్లో పడింది, అందరం ఎక్స్పీరియన్స్ చేసింది కనపడుతుంది. సో ఇప్పుడు 23 నెలల్లో 3,50,000 కోట్లు తెస్తే మ్మ్. సరే అమరావతికి 50,000 కోట్లు పెట్టారు పోనీ, మ్మ్. వాలంటీర్లకు పెంచుతున్నారా, వాలంటీర్లు లేరా, మ్మ్. మహిళలకు 3,500 2,500 2,500 అది లేదా, మ్మ్. ఇట్లా చాలా స్కీమ్ ఈవెన్ తల్లికి వందనం కూడా అనుకున్నంత స్థాయిలో లేదు. మ్మ్. సో ఇట్లా చాలా స్కీమ్స్ ఇంకా ఇంప్లిమెంటే కానప్పుడు ఆ డబ్బులు ఏమైపోయినాయి, ఎక్కడికి పోయి ఉంటాయి. మ్మ్. గవర్నమెంట్ తెచ్చినప్పుడు ఉండాలి కదా అకౌంట్. అది ఉంది కదా, ఇప్పుడు దే ఆర్ స్పెండింగ్ హెవీలీ ఆన్ అమరావతి. అమరావతి అది ఒకటి క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు కూడా చెప్తున్నారు దే హ్యావ్ గివెన్ సో మెనీ టెండర్స్. ఇప్పుడు కొన్ని టవర్స్ ఉన్నాయి కదా, ఆ టవర్స్కి ఇచ్చామని చెప్తున్నారు, ఇట్లా అనేక అంశాలకి. సో లయన్ షేర్ ఆఫ్ ది లోన్ అమౌంట్ ఈజ్ గోయింగ్ టు అమరావతి. అది క్లియర్ కనిపిస్తుంది. గ్రీన్ ఛానల్ అది ఇంకా రిమైనింగ్ అంశాల్లో వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఏం చేశారు అనేటువంటిది మనం అది సిఏజీ ఆడిట్ లాంటి జరిగినప్పుడు బయటపడాల్సిందే. బట్ ఏది చేసినా ఎలా చేసినా ఫోకస్ అయితే వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఆ కాంట్రాక్ట్లు వెళ్ళడం కానీ, వర్క్ వెళ్ళడం కానీ, అది ఒక అమరావతి అనే కాదు, వేరే చోట కూడా కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కానీ ఈ మనీని ఛానలైజ్ చేసి రీరూటింగ్ చేసుకోవడం, క్విడ్ ప్రో క్వో అనేది జరుగుతుందనేది విరివిగా కనిపిస్తున్నటువంటి అంశం. మీకు కనిపిస్తుంది సార్ 23 నెలల కాలంలో సంపద సృష్టి అనేది ప్రధానమైన ఎజెండాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ సంపద సృష్టి ఇక్కడ ఏదో జరుగుతోంది అనేమన్నా అనిపిస్తుంది, ఎక్కడైనా కనిపిస్తుందా? అదే అమరావతిలో కొన్ని బిల్డింగ్స్ అవి కడుతున్నారు. అంటే విజిబుల్గా మనకు ఉండేది. విజిబుల్గా అంటే అప్పుడు లాస్ట్ 10 yearsలో స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చాయి, ఇది క్వార్టర్స్ అట్లాంటివి. ఇక మొన్న వర్షాకాలం అంతా తోడుకోవడమే సరిపోయింది, ఇప్పుడు ఫౌండేషన్స్ మొదలుపెట్టారు, అది ఒకటి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎక్కడ డెవలప్మెంట్ అనేది కనిపించడం లేదు. రోడ్లు ఇనిషియల్గా కొన్ని రిపేర్స్ చేస్తున్నారు, చాలా వరకు కొత్తగా వేసింది అయితే తక్కువ, రిపేర్స్ మాత్రం చేసి ఉన్నారు. ఆ రిపేర్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే నరకం చూస్తున్నారు ప్రజలు. రోడ్లు బాగాలేదు, అస్సలు బాగాలేదు. విలేజెస్లో రోడ్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఓన్లీ నేషనల్ హైవేస్ వరకు హ్యాపీ, ఇంకా రిమైనింగ్ ఏరియాస్లో వెళ్ళలేరు. ఇంకా మరి వేరే డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది మనకి, ఏ రూపంలో కనిపిస్తుంది? ఇప్పుడు స్టేట్ ఓన్డ్ ఇండస్ట్రీస్ అయితే ఏమీ లేవు, వీళ్ళు కడుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఉన్నవి ఇంకా ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, జెట్టీలు, పోర్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా. అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రైవేటైజ్ చేయడానికి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అవి కూడా ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నించారు, వీళ్ళేం కట్టడం లేదు. సో వేర్ ఇస్ ది డెవలప్మెంట్? ఇప్పుడు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్ నెట్వర్క్ డెవలప్మెంట్ లేదు, పోర్ట్ డెవలప్మెంట్ లేదు, ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ లేదు, ఏది ఎక్కడ కూడా లేదు కదా. సో అందువల్ల యూ కాంట్ సీ ఎనీ డెవలప్మెంట్ అక్రాస్ ది స్టేట్ ఎక్సెప్ట్ అమరావతి. అమరావతిలో పెడుతుంది కూడా, తీసుకొచ్చిన అప్పుల్లో చాలా 50,000 కోట్లు పెడుతుంది, మిగతా ఏమైపోయింది అనేది అర్థం కాని ప్రశ్న ఉంది. సరే చూద్దాం. దాంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమికి సంబంధించిన నాయకులు ప్రధానంగా చెప్తూ వస్తున్నమాట, 15 ఏళ్ళు కలిసే ఉంటాం, 15 ఏళ్ళు కలిసే ఉంటాం, 15 ఏళ్ళు కలిసే ఉంటాం అని చెప్తున్నమాట. క్షేత్రస్థాయిలో జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య విభేదాలు ఇవన్నీ, దానిపైన కమెంట్ చేయండి అంటే ఏం చెప్తారు మీరు? లాస్ట్ టైం సినర్జీ ఎందుకు ఇంకా రావట్లేదు? పైన ఆ ముగ్గురు మధ్య ఉన్న సినర్జీ కింద క్యాడర్ మధ్య ఎందుకు రావట్లేదు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లాస్ట్ టైం కూడా అనుకున్నాం మనం, జనసేన పార్టీ అనేది జనం కోసం పెట్టిన పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కోసం పెట్టిన పార్టీ అనేది డే బై డే ప్రూవ్ అవుతుంది. ఓకే. సో ఇనీషియల్గా పీపుల్ అనుకున్నారు, ఈవెన్ మనలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం, ఇదేదో సమ్ న్యూ పార్టీ, దే హ్యావ్ సమ్ ఐడియాలజీ, ఈ ఐడియాలజీతో వర్క్ చేస్తుంది, అటు రైట్ కాదు లెఫ్ట్ కాదు, మిడిల్గా ఉంటుంది అని అనుకున్నాం. అంటే మోర్ టువర్డ్స్ లెఫ్ట్ అని అనుకున్నాం. బట్ తీరా చూస్తే ఓవర్ ఎ పీరియడ్ దాని ట్రూ కలర్స్ బయటపడుతూ వస్తున్నాయి. సో నిజమైన రంగులు ఏమిటి అని అంటే కేవలం చంద్రబాబు నాయుడిని ఎంతకాలమైనా సరే అధికారంలో ఉంచాలి, అందుకు సంబంధించి క్విడ్ ప్రోక్వో వారికి ఏమొస్తుంది అనేది వాళ్ళకే తెలుసు. ఓకే. సో క్విడ్ ప్రోక్వోలో ఆయనకు అందుతుంది కాబట్టి కూల్గా ఉన్నాడు. బట్ కింద కార్యకర్తలకు ఏం అందదు, గెలిచిన ఎమ్మెల్యేలకి ఏం అందదు, వాళ్ళకేమీ సే లేదు, ఆధిపత్యం లేదు, వాళ్ళ మాట చెల్లుబాటు కావడం లేదు.
సో దానివల్ల గొడవలు పడుతున్నారు, ఓకే. కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒకరిద్దరు వెళ్ళిపోయారు, మ్మ్. ఇంకా కొంతకాలం అయితే మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే. సినర్జీ క్షేత్రస్థాయిలో అయితే ఉండడానికి సంబంధించిన అవకాశం లేదు, రాదు రాదు. అని నేను అనుకుంటున్నాను. మ్మ్. నా నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే సినర్జీ వచ్చే అవకాశం లేనే లేదు, రైట్. ఎప్పటికీ కూడా రాదు. బికాస్ పై లెవెల్లో వాళ్ళు కలిసి ఉండడానికి ఫ్యాక్టర్స్ వేరే ఉన్నాయి, అది వాళ్ళని సంతృప్తి పరుస్తుంది. మ్మ్. బట్ కింద లెవెల్లో కలిసి ఉండే ఫ్యాక్టర్స్ అసలు ఏం కనిపించడం లేదు, అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. మ్మ్. పైగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏం స్టేట్మెంట్స్ ఇస్తారు? మనకేముందని మీరు కొట్లాడతారు, మనకేముందని మీరు అరుస్తారు, మనకేముందని మీరు తిరగబడతారు, మీరు అణిగిమణి ఉండాలి కదా మ్మ్. అని వారికే చెప్తున్నాడు కదా. మ్మ్. సో ఎవరైనా విజ్ఞత కలిగిన వాళ్ళు అయితే ఆలోచించుకోవాలి. మ్మ్. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో మనం కార్యకర్తలుగా ఏం సాధించాం, ఆ పార్టీ నాయకులుగా ఏం సాధించాం. మ్మ్. సో ఈ ఊరికి తాకట్టు పెట్టడానికి, ఒకరిని నెత్తిన పెట్టుకుని పూజించడానికో మొయ్యడానికో ఈ పార్టీ, మనకంటూ ఒక ఐడెంటిటీ లేనప్పుడు, మనకంటూ ఒక స్థాయి దొరకనప్పుడు ఎందుకు ఈ పార్టీ అని వారందరూ కూడా ఆలోచించాలి. రైట్. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక స్టేట్మెంటు నేషనల్ వైడ్గా పర్టికులర్గా దక్షిణ భారతదేశంలో బాగా విమర్శలకు దారితీస్తోంది. స్టాలిన్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, కేరళకు సంబంధించిన లీడర్షిప్, మొత్తం దక్షిణ భారతదేశానికి సంబంధించిన లీడర్షిప్ అంతా మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడం ద్వారా, డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఓటేయడం ద్వారా దక్షిణాదికి తీవ్రమైన అన్యాయం చేశారని చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ని ఎట్లా చూస్తారు? మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు కలిపి పెట్టాల్సిన అవసరం బీజేపీకి ఎందుకు వచ్చింది, ఎందుకు విడిగా పెట్టలేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను అన్నాను, మ్మ్. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా మాట్లాడటంలో దిట్ట అని అనాల్సిన పరిస్థితి వస్తుంది. మ్మ్. ఎందువల్ల వస్తుందంటే, అంటే ఈయన వయసుకి తగిన జ్ఞానానికి అనుగుణంగానే మాట్లాడుతున్నాడా, మ్మ్. లేకపోతే జనాల్ని మాయ చేసి మభ్యపెట్టే మాటలు మొదటి నుంచి ఇస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా అదే స్టేట్మెంట్స్ కంటిన్యూ చేస్తున్నారా అనేది ఎదురయ్యేటువంటి ప్రశ్న. మ్మ్. వై? బికాస్ 2010లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజ్యసభలోనే 33% మహిళలకు ఇవ్వాలి, లోక్సభలో పెడితే ఆ లోక్సభ టెన్యూర్ అయిపోయినాక ఆ బిల్లు టెన్యూర్ కూడా లైఫ్ కూడా పోద్ది. మ్మ్. అదే రాజ్యసభలో అయితే బిల్లు Life ఎప్పటికీ కూడా లైఫ్ ఉంటుంది అని ఆలోచించేవాళ్ళు అక్కడ చేశారు. మ్మ్. 33% ఇవ్వాలి అనేది అన్ని పార్టీలు యూపీఏ ఒప్పుకున్నారు, గవర్నమెంట్ తీసుకుంది. చేసేసింది. మ్మ్. సో ఇక ఇప్పుడు నువ్వు ఏ బేసిస్ మీద వీళ్ళకి మహిళల మీద ప్రేమ లేదు, శ్రద్ధ లేదు, వాళ్ళకి అధికారం ఇవ్వాలనే ఆలోచన లేదు, మ్మ్. అందుకే వీళ్ళు వ్యతిరేకించారని చెప్పడానికి అసలు ఎలాంటి ఆధారం లేదు. మ్మ్. నెంబర్ 1. నెంబర్ 2, మొన్న సెప్టెంబర్ 2023లోనే మరొక్కసారి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు 33% మహిళలకు ఇవ్వడానికి లోక్సభలో కూడా చేసేశారు. మ్మ్. సో ఏ పార్టీ స్టాండ్ ఏంటనేది క్లియర్గా చెప్పేసిన తర్వాత మ్మ్. ఇప్పుడు కొత్తగా నువ్వు కాంగ్రెస్కి ఇష్టం లేదు, లేకపోతే డిఎంకేకి ఇష్టం లేదు అని మాట్లాడేటువంటి స్టేటస్ ఎక్కడుంది అసలు? మ్మ్. ఆ కాంటెక్స్టే లేదు. మ్మ్. కాంటెక్స్ట్ క్రియేట్ చేసి మ్మ్. దాన్ని తిరిగి మీరు చేయలేదు అనడం అనేది ఒకవైపు అయితే, మ్మ్. వాస్తవంగా ఈరోజు నేషనల్ లెవెల్లో మ్మ్. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఒక ట్రైటర్గా, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, మ్మ్. ఈ ప్రాంతానికి, ఈ జాతికి ద్రోహులుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ గారిని, వైసీపీ అధ్యక్షుడు జగన్ గారిని చూస్తున్నారు. మ్మ్. భయంకరంగా మీరు చూస్తున్నారో లేదో, అవును. చాలా వస్తున్నాయి. మ్మ్. మోడీని పైకి ఎత్తుకుని వీళ్ళు ముగ్గురు మోస్తున్నారు. మ్మ్. ఇట్లాంటి పిక్చర్స్ కూడా నేను ఇవాళ కూడా చూశాను. అవును. సో ఎందుకు ఆ రకమైన పరిస్థితి వచ్చిందనంటే, ఈవెన్ ఇంగ్లీష్ మీడియా కూడా చాలా చోట్ల మాట్లాడింది. మ్మ్. ఒక ఏఐడిఎంకే వాళ్ళకి ఎంపీస్ అంటే లేకపోయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. మ్మ్. వేరేజ్ వీళ్ళు ఎంపీలు ఉండి ఎక్కువ మంది, అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ లేరు, అంతా డిఎంకేలో ఉన్నారు, మ్మ్. ఉండి వీళ్ళు ఈ బిల్లులకి సపోర్ట్ చేశారు. అందరూ కూడా, అంటే మీరు తమిళనాడు పాలిటిక్స్ చూసినా, కేరళ పాలిటిక్స్ చూసినా, వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ది స్టేట్ దే యునైట్ అండ్ ఫైట్. కరెక్ట్. బట్ దే ఫైట్ విత్ ఈచ్ అదర్, అది వేరే విషయం. మ్మ్. బట్ రాష్ట్ర ప్రయోజనాలు, జాతి ప్రయోజనాలు అనుకున్నప్పుడు వాళ్ళు జాతి కోసం, రాష్ట్రం కోసం నిలబడిన దాఖలాలు ఎంతో కాలంగా ఉన్నాయి. ఉన్నాయి. బట్ ఈరోజు ఎంపీలుండి, అవకాశం ఉండి, మా రాష్ట్ర ప్రయోజనాలు కోల్పోయే పరిస్థితిలో మేమెందుకు అమ్ముడిపోతాం, మేమెందుకు తాకట్టు పెడతాం, మేమెందుకు జాతిని తాకట్టు పెడతాం అని చంద్రబాబు నాయుడు నిలబడలేదు, పవన్ కళ్యాణ్, జగన్ ఆంధ్రప్రదేశ్ నిలబడలేదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇట్ సెల్ఫ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా అయిపోయింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మ్మ్. ఇండియాలో బీజేపీకి అపోజిషన్ లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందంటే మ్మ్. వన్ అండ్ ఓన్లీ దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. మిగిలిన రాష్ట్రాల్లో అట్లీస్ట్ అరిచేవాడు, మాట్లాడేవాడు అని ఉన్నాడు. ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు, కర్ణాటకలో, కేరళలో లెఫ్ట్ వాడు మాట్లాడతాడు, లేకపోతే డిఎంకే మాట్లాడతాడు, మధ్యప్రదేశ్లో మాట్లాడతారు, ఉత్తరప్రదేశ్లో మాట్లాడతారు, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో గుజరాత్లో కూడా మాట్లాడతారు. మ్మ్. కానీ
ఎంటైర్ ఇండియాలో అపోజిషన్ బీజేపీకి అపోజిషన్ లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశే. బికాస్ అన్ని పార్టీలు మూకమ్మడిగా అతనికి దాసోహం అయిపోయి ఉన్నాయి బీజేపీకి, వారి కోసం పనిచేస్తున్నారు. అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఓవర్ ఏ పీరియడ్. బట్ ఇక్కడ ఎంత వింతైన స్టేట్మెంట్ అంటే తెలుగు జాతి ప్రయోజనాలు తాకట్టు పెట్టిందే కాకుండా తిరిగి నిలబడిన వాళ్ళని విమర్శిస్తున్నావంటే ఇక నీ విజ్ఞత ఏంటి, నీ విజన్ ఏంటి, దేనికి మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు? ఇది జనం చంద్రబాబు నాయుడు అడిగేటువంటి రోడ్లెక్కి ధర్నాలు దీక్షలు కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష అని చెప్పి కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ రాష్ట్రం విడిపోయినప్పుడు చేశారు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి బీజేపీని తిడుతూ కాంగ్రెస్తో అలయన్స్ అయ్యి ఆ రోజు దీక్షలు చేశారు రాహుల్ గాంధీతో కలిసి. మరి అప్పుడు కాంగ్రెస్ ఏమైంది, ఇప్పుడు కాంగ్రెస్ ఏమైంది? అంటే దేనికైనా ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం, ఒక విధానం ఉండదా? అట్లీస్ట్ కింద స్థాయిలో ఎమ్మెల్యే పదవి కావాలనో అధికార పార్టీలో ఉండాలని ప్రాకులాడేవారు పార్టీలు మారంటే అర్థం ఉంది. ఇంత లెగసీ ఉండి ఇన్ని సంవత్సరాల పొలిటికల్ కెరీర్ ఉండి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా మినిమం ఐడియాలజీ పాటించరా, మినిమం వాల్యూస్ పాటించరా? ఇలా పార్టీలు మార్చుకుంటూ సిద్ధాంతాలు మార్చుకుంటూ కాసేపు బీజేపీతో కాసేపు కాంగ్రెస్తో అంటే రెండు ధృవాలతో కలిసి ఎలా ప్రయాణం చేస్తారండి? ఇక ఇంతకంటే సిగ్గులేని జన్మ ఏముంటుందండి? అది 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 ఎట్లా ఐడియాలజీ అవుతుంది? అంటే సార్ మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకునే ప్రయత్నం చేశారు కదా మీరు అంటున్నారు. ఆయన అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిన అగత్యమే లేదు కదా. ఇట్ ఈస్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ అండ్ అప్రూవ్డ్ థింగ్. వాళ్ళు పెట్టింది డీలిమిటేషన్. సో డీలిమిటేషన్ అన్న ఒక్క మాట వాడితే ఎలాగో మాకు మెజారిటీ రాదు కాబట్టి మహిళలను కూడా కలిపితే ఆ కాంటెక్స్ట్లో ఆ నెపంలో మహిళల కోసం వెనకాడలేం కాబట్టి దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారేమో అనేటువంటి ఒక పొలిటికల్ ప్లాట్ బీజేపీ ప్లాన్ చేస్తే వాళ్ళు చాలా క్లియర్గా ముందు రోజు చెప్పారు వీఆర్ ఫర్ విమెన్. అది ఆల్రెడీ మేము ప్రూవ్ చేసుకున్నాం. మీరు విమెన్ బిల్లు ఇది కలిపి పెడితే మేము చెయ్యం, మీరు విమెన్ సపరేట్గా పెట్టండి, ఇది సపరేట్గా పెట్టండి అని క్లియర్గా చెప్పేశారు. సో నేషన్ నౌ నోస్. ఇప్పుడు నేషన్ వాంట్స్ టు నో అనేది ఏం లేదు ఇక్కడ. నేషన్ నోస్ ఎవ్రీథింగ్ నౌ. వాళ్ళు ఒక క్లియర్ కట్ కాన్స్పిరసీ చేశారు, అందుకే డీలిమిటేషన్తో విమెన్ బిల్ కలిపారు. అదర్వైజ్ దెర్ ఈజ్ నో నీడ్. ఈ రోజు ఇవ్వచ్చు కదండి 543లో. 2023లో మీరు 33% ఒప్పుకున్నాక 24 ఎలక్షన్ ఎందుకు ఇవ్వలేదండి ఉమెన్కి? మీకు బీజేపీకి నిజంగా అంత ప్రేమ ఉంటే, ఈ టీడీపీ కూటమికి మహిళల మీద ప్రేమ ఉంటే 2024 ఎందుకు ఇవ్వలేదు? 33% ఇవ్వచ్చు కదా. ఎవరు అడ్డుకున్నారు, ఎవరు వద్దన్నారు? అంటే మీకు మీరే వద్దనుకున్నారు. అంటే మీకే ఇష్టం లేదు ఇవ్వడం, ఏదో ఒక నెపంతో. అప్పుడేం చెప్పారు, 21 సెన్సస్ అవ్వలేదు కాబట్టి సెన్సస్ అయిన తర్వాత 33% ఇస్తామని ఆ రోజు బిల్లులో పెట్టారు. ఇప్పుడు బిల్లు 2011 సెన్సస్. మరి సెన్సస్ అవ్వకుండా ఎందుకు పెట్టారు బిల్లు? మీరే చెప్పారు కదా, మీరు లోక్సభ సాక్షిగా బిల్లులో రాశారు ఏమని, సెన్సస్ అయిన తర్వాత 33 ఇస్తామని. మరి సెన్సస్ అయ్యే వరకు ఆగాలి కదా, ఆగకుండా మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టారు? సో ఇదంతా కాన్స్పిరసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇష్టం లేదండి, ఈ కూటమి వాళ్ళకి ఇష్టం లేదు మహిళలకు ఇవ్వడం. దాన్ని ఏదో రకంగా తిప్పికొట్టాలని చెప్పేసి ఒక పొలిటికల్ ప్లాట్ కాన్స్పిరసీ తప్ప చిత్తశుద్ధి అనేది క్లియర్గా లేదు. అది అర్థమవుతుంది. అది కాంగ్రెస్ని, అంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడటం లేదు, కానీ 40 సంవత్సరాల రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి కదా, ఒక లైన్కి కట్టుబడి ఉండాలి కదా. అంటే అధికారమే పరమావధి. అధికారం రాకపోతే ఏ వైపైనా వెళ్తాం, ఎవరితో అయినా కలుస్తామా? మరి ఇదే స్టాలిన్తో ఆయన కలిశాడు కొద్ది రోజులు, మళ్ళీ జయలలితతో కలిశారు కొద్ది రోజులు, కరుణానిధితో కలిశారు కొద్ది రోజులు. అదే రకం. అంటే రాజకీయ పార్టీలు డైనమిక్గా ఉంటాయి కదా, చేంజ్ అవుతూ పోతుంటాయి కదా. అవును, పార్టీ డైనమిక్ ఉండొచ్చు కానీ ఐడియాలజీ కాదు కదండి. ఐడియాలజీ ఉండాలిగా, ఐడియాలజీ అయితే ఉండాలి కదా. రైట్. చివరిగా మీరు నారా లోకేష్ గారికి పట్టాభిషేకం గురించి మా సెన్సేషనల్ కామెంట్ చేశారు అప్పుడెప్పుడో. దానికి ఏదో దారులు పడుతున్నట్టుగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. నారా లోకేష్ పార్టీకి సంబంధించిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఏం కమెంట్ చేస్తారు దానిపైన? అదే నేను చెప్పాను, 2027 ఉగాదికి అతన్ని సీఎం చేయడానికి ఆల్ రూట్స్, ఆల్ లైన్స్ ఆర్ క్లియర్డ్ అని చెప్పి ఆ టార్గెట్ డేట్గా వెనక్కి వర్కౌట్ చేసుకుంటూ ఒక్కొక్క చర్య తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో అందులో భాగంగా మరి వాళ్ళు ఏ రకమైన రోడ్ మ్యాప్ వేసుకున్నారో ఆ రోడ్ మ్యాప్లో ఒక్కొక్క మైల్ స్టోన్ రీచ్ అవుతూ వెళ్తారు. సో ఆ దిశగా పడుతున్న అడుగులుగానే చూడాలి వీటిని. అంతే. అంటే నాకున్న సమాచారం ప్రకారంగా అయితే 2027 ఉగాదికి అతను సీఎం చేయడానికి ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంది, ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకున్నారు. ఇదంతా క్లారిటీ ఉంది. ఆ స్టేజ్కి అది టార్గెట్ డేట్. అక్కడి నుంచి వెనక్కి వర్కౌట్ చేసుకుని వచ్చి ఒక్కొక్క మైల్ స్టోన్
ఎప్పుడెప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి అనే దానిలో ఆ యాక్షన్ ప్లాన్లో రోడ్ మ్యాప్లో భాగంగా చేసుకుంటూ వెళతారు వాళ్ళు, బికాస్ దే వాంట్ టు డూ ఇట్ ఓకే. బీయింగ్ ఎ పొలిటికల్ పార్టీ అనేది అంటే వాళ్ళ ఆలోచన, అని వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమో బహుశా అది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మ్మ్. అంటే అంటే ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏమి లేదని నేను అనుకుంటాను. మ్మ్. ఎందుకనంటే ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాక దాన్ని అచీవ్ చేయాలనుకున్నప్పుడు డిఫరెంట్ మైల్ స్టోన్స్ పెట్టుకుంటాం. మ్మ్. ఈ డేట్కి ఈ మైల్ స్టోన్, ఈ డేట్కి ఈ మైల్ స్టోన్, ఈ డేట్కి ఫైనల్ మైల్ స్టోన్ అని ఉంటుంది. మ్మ్. అందులో భాగంగా వాళ్ళు అంటే క్వార్టర్లీ పరీక్షలు, హాఫ్ ఇయర్లీ పరీక్షలు, ప్రీ ఫైనల్, ఫైనల్ ఎగ్జామ్స్ అది అందులో భాగంగా ఏమైనా జరుగుతూ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. ఓకే. చివరి 2 క్వశ్చన్స్ తీసుకొని క్లోజ్ చేస్తాను సార్. 16 అనే ఒక నంబర్ గురించి రాహుల్ గాంధీ గారు కామెంట్ చేశారు. సో 16 నెంబర్ ఏంటి, తెలుగుదేశం పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటుందా, లేకపోతే 16 మెంబర్స్ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటేశారా అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. మీకేమనిపించింది 16 గురించి జరుగుతున్న చర్చ పైన? అంటే రాహుల్ గాంధీ గారికి ఏదో సమాచారం ఉన్నట్టుంది. అంటే ఒకప్పుడు మీకు గుర్తుందో లేదా, పివి నరసింహరావు గారి టైంలో అట్లా తెలుగుదేశంలోనే గెలిచినటువంటి ఎంపీలు మళ్ళీ స్ప్లిట్ అయిపోయి కొంతమంది కాంగ్రెస్లో చేరిపోయారు. చేరిపోయిన వాళ్ళు ఇప్పుడు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు చాలామంది. తర్వాత ఎందుకు అను ఒప్పందం అప్పుడు యూపీఏ టైంలో కూడా కొంతమంది ఎంపీలు పోయి, ఆదికేశ్వర నాయుడు గారు, మందా జగన్నాథం గారు పోయి టీడీపీ నుంచి గెలిచి యూపీఏ కోటేశారు. అదే. సో ఆ చరిత్ర ఉంది కాబట్టి అట్లాంటి ఆలోచనతోటి ప్లస్ మరి ఆయన అంటే హీ మే బీ హ్యావింగ్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్. సో అది ఇప్పుడు డిస్క్లోజ్ చేయకుండా ముందు వారు మాట్లాడటం జరిగింది. పాసిబిలిటీ ఉందా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎవరో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటేసే పాసిబిలిటీని? అంటే ఇప్పుడైతే ఉన్నట్టు నేను అనుకోవడం లేదు. ఎందుకంటే గెలిచినటువంటి ఎంపీల్లో అంత రాజకీయ జ్ఞానం కానీ రాష్ట్రం వైపు విజన్ కానీ ఉన్నవాళ్ళు ఎవరు కనిపించడం లేదు. బికాజ్ దేర్ ఆల్ వెరీ న్యూ అండ్ ఎక్సెప్ట్ 1 or 2 పీపుల్, అంటే లాస్ట్ 2-3 టైమ్స్ అయిన వాళ్ళు ఎవరు లేరు కదా. అంటే రాజకీయ జ్ఞానం లేదు కాబట్టి లేని వాళ్ళే అలా చేస్తారు కదా. జ్ఞానం ఉన్న వాళ్ళు ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి ఓటేస్తే ఆలోచన చేయరు కదా. అంటే నేను ఎందుకు ఆ జ్ఞానం, రాజకీయ జ్ఞానం అనే పదం వాడానంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఓకే. జాతి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఓకే. రాష్ట్రం పట్ల సోయి ఉండాలి. రాష్ట్రము కోల్పోతుంది. అంటే అక్కడ మన వాదన కానీ మన మాట నెగ్గే పరిస్థితి కానీ కోల్పోతుంది. అలా కోల్పోయినటువంటి పరిస్థితిలో మనం రాష్ట్రం కోసం నిలబడాలి కదా. పార్టీ కాదు, రాష్ట్రం ఇంపార్టెంట్ కదా, జాతి ఇంపార్టెంట్ కదా అన్న కోణంలో రాజకీయంగా ఆలోచించే వాళ్ళు అయితే చేస్తారు. సో ఇప్పుడు మనం ఓకే, మన నాయకుడు బీజేపీకి తాకట్టు పెట్టినా కూడా మనమైతే నిలబడాలి కదా అనే అవకాశం ఉంటే నిలబడాలి కదా ఇంటర్నల్గా, వెన్ ఇట్ ఈస్ సీక్రెట్ అనే భావంతో కొంతమంది పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో చెప్పాను నేను. ఓకే. అలా కాకుండా ఆలోచిస్తే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బీజేపీ చాలా పెద్ద పార్టీ. వాళ్ళు దేన్నైనా ఎవరినైనా 2 విధానాలుగా లోపరుచుకుంటున్నారు. ఒకటి డబ్బుతోటి, 2 ఈడీ సిబిఐ మొదలగు ఏజెన్సీస్ తోటి. సో భయానికి గురి చేసైనా, భయపెట్టైనా, హ్యాండ్ ట్విస్ట్ చేసైనా తీసుకోవడమా, లేదా డబ్బు పడేసైనా తీసుకోవటమా, అందువల్ల అన్ని చోట్ల అమ్ముడుపోవడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమం చేయాలంటే వీళ్ళు అలా పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కానీ వ్యతిరేకించే ఛాన్స్ ఎక్కడ ఉంది? ఓకే. అంత వెనుముక లేదు అంటారు. ఎగ్జాక్ట్లీ. సో అందువల్ల అది రూల్డ్ అవుట్ ఆ పాసిబిలిటీ. ఓకే. రైట్. చివరిగా మావోయిస్టులు లేకుండా చేస్తాను March 31 అనేది అమిత్ షా ప్రకటన. ఆ తర్వాత పార్లమెంట్లో కూడా ఆయన మావోయిస్టులు లేరు, వాళ్ళని ఏరేసామని చెప్పారు. స్టిల్ ఇప్పటికీ ఎన్కౌంటర్లు, కూంబీలు ఇంకా జరుగుతున్నాయి. సో మావోయిస్టులు లేని భారతదేశాన్ని కేంద్ర హోంశాఖ చేసింది అని అనుకోవాలా? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఫిజికల్గా ఆ రోజుకి ఆ పనిలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు చంపేయచ్చు, ఎన్కౌంటర్ అని చెప్పేసి, అంటే మర్డర్స్ చేస్తున్నారు, కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ చేస్తున్నారు. సిస్టమ్ ఫాలో అయ్యి వాళ్ళని కొన్ని సరెండర్ అయిన తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టడం కానీ, వాళ్ళకి ఏదన్నా రీసెటిల్మెంట్ చేయడం కానీ అలాంటివి ఏమి చేయకుండా సింప్లీ దే ఆర్ కిల్లింగ్. అలా ఫిజికల్గా చంపేయగలుగుతారు కానీ సిద్ధాంతాన్ని మాత్రం చంపలేరు. ఇట్ ఈజ్ నెవర్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. సో అందువల్ల అలా ఎవరైనా ఒక సిద్ధాంతాన్ని మనం చంపేద్దాం అనుకుంటే అది అవివేకంగా అవుతుంది. కొద్ది రోజులు డార్మెంట్గా ఉండొచ్చేమో, ఆ డార్మెన్సీ నుంచి మళ్ళీ తిరిగి సీతాకోక చిలుకలాగా డార్మెంట్గా ఉన్నటువంటిది గొంగళ పురుగు నుంచి ఎలా వస్తుందో అలా సిద్ధాంత బలం ఉన్నంతకాలం అది వెలుగుతూనే ఉంటుంది. బట్ ఎప్పుడు దాన్ని నిర్మూలించవచ్చు అంటే, ఏ సిద్ధాంతం, ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు పనిచేయడానికి వచ్చారో ఆ లక్ష్యం ప్రభుత్వం నెరవేరిస్తే అలాంటి నీడే ఉండదు, అప్పుడు లేకుండా చేయొచ్చు. అలా చేసి ఈ స్టేట్మెంట్ ఇస్తే దానికి అర్థం ఉంటుంది. బట్ ఫోర్స్ఫుల్గా చంపేస్తూ అణిచేయాలి అనుకుంటే మాత్రం అది జరగదు. ఎందువల్ల అంటే
వాళ్ళు గురవుతున్నటువంటి అన్యాయం, అణిచివేత పోవట్లేదు. ఉమ్, వాళ్ళు గురవుతున్నటువంటి నిరాశ్రయము, నిస్పృహలు పోవడం లేదు. ఉమ్, అవి అలాగే ఉంటూ వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళని చంపేస్తూ ఉంటే ఇంకొకరు పుడతానే ఉంటారు. ఓకే. సో ఇక్కడ మనం దేన్ని సమర్థించటం లేదు ఫర్ ఇన్ఫర్మేషన్. ఉమ్, ఇప్పుడు ఆ నక్సలిజం అనేటువంటి దేని గురించి వచ్చింది, దానిలో మంచి చెడులు ఉంటే ఆ డిబేట్ మనం చేయం. కానీ ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో, అవకాశాలకు దూరంగా ఉన్నారో, అణిచివేతకు గురవుతున్నారో వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళని ముందుకు నడిపించడానికి వస్తున్న విధానం అనే అనే మేజర్ కోణంలో మనం చూసినప్పుడు ఉమ్, ఆ నీడ్ ఉన్నంత వరకు ఆ సిద్ధాంతం బతికే ఉంటుంది. ఉమ్, 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 ఆ నీడ్ పోయినప్పుడు పోతుంది. అది ఎప్పుడు పోద్ది అంటే అది మీరు ఇచ్చినప్పుడు. ఓకే. అది ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేరు. ఉమ్, ఉమ్, ఉమ్. చివరిగా చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ఎలక్షన్ క్యాంపెయిన్కి మధ్యలో వచ్చింది, కానీ మళ్ళీ ఆ టాపిక్ మిస్ అయ్యాం. ఆయన అక్కడికి వెళ్ళి చేసిన క్యాంపెయిన్ చూస్తే ఏమనిపించింది? ఆయన క్యాంపెయిన్ ఎన్డీఏని గెలిపిస్తుందా తమిళనాడులో? అంటే తమిళనాడులో ఇంతకుముందు అంటే నేను చాలాసార్లు తమిళనాడు వెళ్తుంటాను, నాకు మంచి ఇంటిమేట్ రిలేషన్స్ ఉన్నాయి. అక్కడ ఇతని గురించి కొంచెం గౌరవంగా గొప్పగా మాట్లాడుతుంటారు. ఉమ్, బట్ ఇప్పుడు అతను రకరకాల కోయంబత్తూరు, మెడ్రాస్ ఇట్లా చాలా ప్లేసులకు వెళ్ళి ఈ ఉన్న మర్యాద అంతా కోల్పోయాడని నాకు క్లియర్గా అనిపించింది. ఉమ్, ఎట్లా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇతను మాట్లాడిన అన్ని తప్పులు, అబద్ధాలు. ఉమ్, అసలు అక్కడ గ్రోత్ లేదంటాడు. ఉమ్, అది ఇప్పుడు 6% కాంట్రిబ్యూషన్ చేస్తుంది. మొత్తం నేషన్కి 6% వాళ్ళ షేర్ ఉండగా దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ 9%. ఓకే. మోర్ దెన్ ద షేర్. మోర్ దెన్ దట్. Hmm. ఏది మన నేషనల్ ఎక్స్చెకర్కి ఉమ్, ఏది 6% పాపులేషన్ తోటి ఉమ్, దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ 9%. 9%. ఓకే. అండ్ దే ఆర్ సెకండ్ ఇన్ ది గ్రోత్ రేట్ ఓ. ఇన్ ది కంట్రీ. ఉమ్, And they are highest in automobile industries. Hmm. They are highest in human employment creation. They are highest in women employment as well as women skills. ఓ. ఉమ్, తమిళనాడు. స్కిల్స్లో. సో ఇతను అక్కడికి వెళ్ళి మహిళల గురించి అసలు మహిళలకి 2,500 ఇస్తానని 2 సంవత్సరాలు గడిచిపోయినా నువ్వు చెప్పిన మాట ఇవ్వకపోగా ఉమ్, అక్కడ వాళ్ళకి ఏదో బస్సు ఇస్తానన్నాడు, అది ఇస్తానన్నాడు, ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళు మొదట 1,000 రూపాయలు ఇస్తానని ఇచ్చారు, అది అమలు చేశారు. 4 సంవత్సరాల తర్వాత దాన్ని 2,000 కూడా చేశారు. అవును, పెంచారు దాన్ని. సో వాళ్ళు పెంచుకుంటూ విమెన్ ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటూ వెళుతుంటే ఉమ్, హైయెస్ట్ గ్రోత్ రేటు, హైయెస్ట్ జిఎస్డిపి, హైయెస్ట్ రిఫార్మ్స్, హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన స్టేట్ని పట్టుకుని ఉమ్, ఇతను వెళ్ళి ఇక్కడ అసలు ఈ రాష్ట్రానికి ఒక క్యాపిటలే లేదు, ఉమ్, ఒక గ్రోత్ ఇంజినే లేదు. ఉమ్, అలాంటిది అక్కడికి వెళ్ళి కామెంట్ చేస్తూ ఉంటే ఉమ్. జనం భయంకరంగా నవ్వుకుంటున్నారు. 500 ఎకరాల్లో మీ దగ్గర ఉంది ఎయిర్పోర్ట్, మేము 5,000 ఎకరాల్లో కడుతున్నాం అని చెప్పారు ఆయన. అది ఇప్పుడు ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఇది. ఆ, ఇప్పుడు 500 ఎకరాల్లోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టి హై ట్రాఫిక్ చేస్తున్నవాడు గొప్ప, ఉమ్, 5,000 ఎకరాలు పెట్టి ఈగలు తోలుకునేవాడు గొప్ప. ఉమ్, అసలు ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ ఏమో ఈగలు తోలుకుంటుంది సరైన ట్రాఫిక్ లేకుండా. ఉమ్, దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయకుండా, దాన్ని డెవలప్ చేయకుండా ఉమ్, ఇంకో ఎయిర్పోర్ట్ కడతానని చెప్తారు. ఉమ్, అసలు ఆ ఉన్న ఎయిర్పోర్ట్ ఏంటి? అది ప్రీ ఇండిపెండెన్స్ వరల్డ్ వార్ టైంలో ఉమ్, బేగంపేట ఎయిర్పోర్టు, గన్నవరం ఎయిర్పోర్టు, తాడేపల్లిగూడెం, దొనకొండ, ఉమ్, ఈ ఎయిర్ స్ట్రిప్స్ ఇవన్నీ కూడా బ్రిటిష్ టైంలో డెవలప్ అయినాయి. ఉమ్, రెండు ఒకేసారి లాంచ్ అయినాయి, గన్నవరం అండ్ బేగంపేట. ఉమ్, హైదరాబాద్ అంత సూపర్ ఎయిర్పోర్ట్ అయిపోయింది, విజయవాడ మాత్రం అలాగే ఉంది. ఉమ్, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, అప్పటి నుంచి ఉన్న భూమిని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించకుండా ఉమ్, 500 ఎకరాలతో ఉన్న వాళ్ళని షేమ్ చేయడం, వాళ్ళని హేళనగా మాట్లాడటం ఏంటి? ఇప్పుడు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ వెరీ లిమిటెడ్ చెన్నై ల్యాండ్ కదా, ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కూడా. ఇంటర్నేషనల్ కోయంబత్తూర్ ఆల్సో లిమిటెడ్ ల్యాండ్, చెన్నై ఆల్సో లిమిటెడ్ ల్యాండ్, బట్ దే ఆర్ ఫ్లరిషింగ్ ఉమ్, అండ్ దే ఆర్ క్యాటరింగ్. అసలు స్థలం ఖాళీ ఉండదు అక్కడ. ఉమ్, ఇక్కడ అసలు ఏమీ లేకుండా 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ కడతానని మాట్లాడుతుంటే, రెండోది ఆయన ఇంకేం చెప్పారంటే, మీకు భూమి లేకపోతే ఏమైంది, నాలెడ్జ్ ఎకానమీతో చేయండి అంట. అవును, అది కూడా అన్నారు. మరి భూమి లేకపోతే నాలెడ్జ్ ఎకానమీ డెవలప్ చేయొచ్చు అని చెప్పినప్పుడు 1,00,000 ఎకరాల భూమి ఎందుకంటే అమరావతిలో అమరావతికి. రియల్ ఎస్టేట్ చేయడానికి కాకపోతే? ఉమ్, సో అంటే మీరు ఎస్టేట్ వ్యాపారం చేయడానికేమో భూమి కావాలి, ఉమ్, వాళ్ళకేమో డెవలప్మెంట్కి మీరు నాలెడ్జ్ ఎకానమీ అని పాఠాలు చెప్తారు. భూమి ఎందుకు అంటారు? అక్కడ భూమి ఎందుకంటారు? ఉమ్, సో ఇలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఆయన చెప్పిన False థీరీసే ఆయన చంపుకుని ఉమ్, విలువ లేకుండా చేసుకున్నారు. ఉమ్, పైగా డెవలప్ అవుతున్న స్టేట్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన స్టేట్ని పిచ్చి పిచ్చి మా కామెంట్స్ తోటి మాట్లాడారు. రెండోది ఆ విమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి కూడా ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, అవి కూడా అన్యాయం మాట్లాడారు. చేశారు దక్షిణాదికి. సో ఇక్కడ
నేను నేను ఒక ప్రపోజల్ కూడా చెప్పున్నా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డక్ అని అవును చెప్పి. అవును మీరు చెప్పారు. సో ఏ రోజైనా నార్త్ ఇండియాలో సరైనటువంటి ప్రాధాన్యత సౌత్ ఇండియా ఇవ్వకపోతే అలాంటి పరిస్థితి దాపురిస్తుంది. ఉమ్, ఇంకొక మాట మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ సౌత్ ఇండియా నిజంగా ఒక దేశం అయితే లూజ్ అయ్యేది ఏమీ లేదు, అన్ని అడ్వాంటేజెసే. ఉమ్, లూజ్ అయ్యేదల్లా నార్త్ ఇండియాకి. అవును, ఇప్పుడు మనం కలిసి ఉండడం వల్ల మనకు నష్టం తప్ప ఎలాంటి లాభం లేదు. లేదు. ఏ పారామీటర్లోనూ, ఏ యాంగిల్లోనూ, ఏ రూపంలోనూ దక్షిణ భారతదేశానికి ప్రయోజనం లేదు. వెల్త్ ఉన్న సిటీ, వైబ్రెంట్గా ఉండే సిటీ. అంటే మీకు అన్నీ ఉన్నాయి. సీ పోర్ట్స్ ఉన్నాయి, Hmm. ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ల్యాండ్ పోర్ట్స్ ఉన్నాయి, రైల్వేస్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్. ఓ దేశానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి, డెవలప్డ్ కంట్రీ. ఒక్కసారిగా వరల్డ్లో ఉన్న అనేక దేశాలను దాటిన జీడిపికి వెళ్ళిపోతుంది ఓన్లీ సౌత్ ఇండియా అయితే. సౌత్ ఇండియా. ఇట్ ఈస్ బర్డెన్ అండ్ లయబిలిటీ టు బీ విత్ ది కంట్రీ. అంటే మనం ఇది ఏర్పాటువాదం మాట్లాడుతున్నాడు అనొచ్చు, ఫ్యాక్ట్స్ నేను అంటే ఆ మాట్లాడుతున్నాను. పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత Yes. నాయకత్వానికి సో ఉండాలి. కలిసి ఉండడం అన్నది నార్త్కి అవసరం, ఉమ్, సౌత్కి కాదు. కాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి నిధులు, డెవలప్ చేసిన డబ్బు, వెల్త్ అంతా కూడా యూపీ, బీహార్ అలాంటి రాష్ట్రాలను డెవలప్ చేయడానికి వాడుతున్నారు, అనేక రెట్లు వాడుతున్నారు. ఉమ్, మనం ఇచ్చింది మనకు తిరిగి రావడం లేదు సరి కదా, అక్కడ వాడుతున్నారు వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళకి వెళ్తుంది. అది. ఉమ్, సో అలాంటి పరిస్థితులు ఎవరికి అవసరం అది? ఉమ్, సో అందువల్ల సౌత్ ఇండియాకి ఎంత షేర్ ఉండాలి, వాళ్ళకి ఎంత విలువ ఉండాలి, వాళ్ళ మాటకి ఎంత సేవ్ ఉండాలి ఉమ్, అనేటువంటిది వాళ్ళు ఆలోచించకపోతే ఉమ్, డెఫినెట్గా కొత్త దేశంగా ఆవిర్భవిస్తే అన్ని అడ్వాంటేజెసే. ఉమ్, ఎందుకంటే సముద్రం అంతా మనకే ఉంది, అవును. రెండు వైపులు ఉంది, అరేబియా, ఉమ్, ఇండియన్ ఓషన్, బంగాళాఖాతం అన్నీ మనకే ఉన్నాయి. ఉమ్, సో అందువల్ల ఎట్ ఎవ్రీ పాయింట్ దెర్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ సౌత్ ఇండియా. ఉమ్, ఉమ్, సో ఇవన్నీ మర్చిపోయి మిగిలిన రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు, పాండి అందరూ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యతిరేకిస్తే ఉమ్, వీళ్ళు కనీసం వ్యతిరేకించకపోగా ఉమ్, మంచి చేసిన వాళ్ళని విమర్శిస్తున్నారంటే ఉమ్. వీళ్ళు ఎంత విజనరీసో మనం అర్థం చేసుకోవాలి. చేతులెత్తి ఎంతకంటే దారుణమైన మోసం, కుట్ర ఇంకేముంటుంది? చేతులెత్తి దండం పెట్టాలి ఆయన. ద్రోహం, తెలుగు జాతికి ద్రోహం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు, మా సమయం కేటాయించినందుకు. ఇది విజయ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి DHT.